పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవేద ఇటువంటి బోయలు చరిత్ర తెలుసుకోకుండా సంకనాగించారు సంఘాన్ని. ఇప్పుడైనా బోయలు కన్ను తెలుసుకోండి, మానవత్వం ఉండండి, తిప్పండి. ఎస్టీ రిజర్వేషన్ 1950 ఉన్నటువంటి రిజర్వేషన్ నీలం సంకనాగించాడు. జట్టేపు నాయుడు, రంగమ్మ నాయుడు మరి ఇంకెంతో ప్రయాసపడుతున్నారు. మరి తిరుపతిలో ఉన్నటువంటి ముక్రన్ సారు ఎంతో ప్రయాసం. మరి అరుణ్ కుమార్ ఎస్టీ రిజర్వేషన్ ఢిల్లీకి పోయినాడు, ఎంతో ప్రయాసం. మీరన్నా ఇప్పుడైనా కన్ను తెరవండి. ఏనాడు చుక్క ముక్క బానిస కావద్దని, ఊర్లో సమస్యలు ఉంటే సమస్యలు సంఘాన్ని చెప్పండి, శాంతియుతంగా ఉండండి. అందు గురించి ఎస్టీ రిజర్వేషన్ కొరకు ఎస్సీ మంది ఎస్సా చాలా మంది ఎస్టీలోకి దొబ్బేశారు, కానీ మంది ఎస్సీ అన్ని మన దేశంలో భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు ఎస్సీ ఉంటే ఎస్టీలో ఎందుకు దొబ్బినాడు నీలం సంజయ్ అంటే దీనికి అర్థం కానట్లా మనిషి తికమక పట్టి నీలం సంజయ్ దరిద్రుడు. ఇకమైతే బోయలు కన్ను తెలుసుకోండి, ఇకమైన కన్ను తెలుసుకొని బోయలకు ఆదర్శవంతులు తిప్పండి. ఆదర్శవంతులు భక్త కన్నప్ప అయితేనేమి, శబరి, గుహుడు, ఏకలవుడు ఇటువంటి బోయలు ఎవడైనా కాదని దమ్ముడు మొగుడు ఎవడైనా కన్ను కాదంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అడుగుజాడ నడవండి. ఎన్నాళ్ళు చుక్క ముక్క బానిస పడుతున్నారు. ఎప్పుడైనా మన ఎస్టీ రిజర్వేషన్ కావాలంటే మనకి రాజ్యాంగంలో ఉండేటువంటి అంబేద్కర్ రాజ్యాంగం రాజిస్తే ఇవ్వదు. నీలం సంజయ్ రెడ్డి దౌర్భాగ్యుడు సంకనాకి సర్వనాశనం చేసేది కులాల వ్యవస్థని. ఇవ్వదు 60 ఏళ్ళు బానిసలుగా బతుకుతున్నాం. కారణం ఏమంటే రిజర్వేషన్ లేక. కాబట్టి మీరు ఏమైనా సమస్యలు ఉంటే కమిటీకి చెప్పండి. రేపు కోడుమూలో జరుగుతున్న మీటింగ్ కూడా రండి. కాబట్టి పిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదివించుకునే ఉద్దేశంతో మరి మీకు తెలియజేస్తున్న జీవితం కంటే క్రమశిక్షణ విలువైంది. బోయ జనాంగమ, వాల్మీకి జనాంగమ కన్ను తెరవండి. కాబట్టి బానిస బతుకులోంచి బూట్లు లాగే పనులు మానుకొని పోలికలు, జూలకలు, మరి వచ్చేసి కర్నూలు, ఎమ్నూరు, ఆదోని, కర్నూలు జిల్లా ఉన్నటువంటి 54 మండలాలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సమస్యలు వచ్చినప్పుడు సత్యమానికి ఒక కమిటీకి చెప్పి ఏమి చేసి సరిపోదని జిల్లా వాడిగా ఒక ఎస్పీని ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అందు గురించి మన హక్కుల గురించి తెలుసుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా, మద్యపానికి దూరంగా ఉండాలా. ఈ బోయలకు ఆదర్శవంతులు భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవేదుడు, కృష్ణదేవరాయలు, మరి మధుకర్ నాయకు ఇటువంటి చరిత్రకి వెళ్ళిన బోయల్ని ఇవ్వద్దు సర్వనాశి చేసి పెట్టించారు. అగ్రవాళ్ళ చేతి కీలు బొమ్మలు మారు. ఇటువంటి చరిత్ర కలగండి. చూడ వాళ్ళకి మసీదు ఉంది, వాళ్ళకి చర్చి ఉంది, బోలికి బోగు లేదు. రామాయణ బుక్లో ఏం రాయబడింది బోలికి కూడా తెలియదు. గుహుడు శృంగిపోయిన రాజు. ఇటువంటి చరిత్ర కలిగిన బోయలు ఇవ్వద్దు. అధ్వానముగా చేతులు 2 రెక్కలు ఇరికిపడేసి హక్కులు లేకుండా చేశారు. ఇక మీదనైన సమస్యలకు మీరేమనంటే మానవత్వంతో బతకండి, ఆ మంచి మార్గం పడండి. సమస్యలను పరిష్కారం చేయాలంటే మీకు ప్రజా స్పందన ఉంటుంది కదా. ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ ఎక్కడైనా సమస్యలతో కూడా మాకు తెలిపండి. కాబట్టి ఈ విషయాన్ని ఎలా ఫాలో కావాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఆలోచన తెలుస్తుంది. ఓ రోజు ఎస్పీ ప్రోగ్రామ్ ఊరిలో వేస్తే దానికి మేము సపోర్ట్ చేస్తాం. సంఘం ఏర్పాటు ఎస్పీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం ఈ గ్రామంలో. కాబట్టి భోజనంగమా అందరూ మానవత్వంతో వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏలుకు వీళ్ళు అడుగుతున్నారు అండి. ఏదో జైన్తో వచ్చి జైజన క్వార్టర్స్ తాగేది అది మనకన పని కాదు. మీరు అలుగుజాడలు నడుచుకోండి, అప్పుడు మీరు బాగుపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ఈ బ్రాహ్మణ దొడ్డి గ్రామంలో భోజనాంగానికే కాదు అనేక స్త్రీలు పురుషులకు కూడా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎస్సీ సాధన, ఎస్సీకి మనము దేశవ్యాప్తంగా ఎస్సీలు ఉన్నాము. అదే ఎస్సీని అడగాలి. కానీ ఈవిడ నీలం సంజయ్ ఎస్టీ పెడితే ఎస్టీ పట్టుకొని ఊలాడేది కాదు. ఇప్పుడు ఫోన్ కాల్ చేసినాడు తిరుపతి నుంచి ముక్రాన్ సారు, మరి అరుణ్ కుమార్, వీళ్ళు ఎంతో ఢిల్లీ పోయి వచ్చినారు. వాళ్ళ ప్రకారం మనం బతకండి అయ్యా. కోసి కౌతాల మంత్రాలయము గూడూరు మండలంలో బోయలు ఏం చేస్తారు? తప్పదాకా ఊరు విడిచిపెట్టి పారిపోతున్నారా? ఒక గ్రామంలో ఒక బోయవాడికి సమస్య వస్తే ప్రతి బోయవాడ కంకణం కట్టుకోవాలా? ఏం చేస్తున్నా అర్థం కావడం లేదు. కాబట్టి ఈ యుగం ఏదైనా కన్ను తెలుసుకొని మేలుకొని కోలుకునే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజేస్తూ బోయలు కన్ను తెలుసుకొని మేలుకొని గ్రహించాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ జై ఎస్సీ సాధనకు, ఎస్సీ పునరుద్ధారం కొరకు సిద్ధం కావాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు మీకు బోయలందరికీ 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.